హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ డియర్ అంజలి. నేను మీ అంజలి మహానంద. ఇవాళ యాజ్ యూజువల్ వీకెండ్లోకి వచ్చేసాము. బట్ ఇంకోస్త స్పెషల్గా వచ్చేసారు నాగార్జున గారు. ఎప్పుడు వచ్చే సింగిల్గా వచ్చే నాగార్జున గారు ఈసారి డబల్ ధమాకాగా వచ్చేసారు. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అమలా గారు కూడా వస్తారని. బట్ చాలా బాగా బాటనీ పాట ఉంది పాటతో చాలా చక్కగా వచ్చారు. చూడటానికి చాలా అంటే చాలా ఈగర్గా అందరూ వెయిట్ చేశారు, నేను కూడా. అండ్ మన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ గారు కూడా వచ్చారు. క్రిటికల్ డైరెక్టర్ అని చెప్పొచ్చు, క్రేజీ డైరెక్టర్ అని చెప్పొచ్చు. సో బిఫోర్ శివ ఆఫ్టర్ శివ అని చెప్పుకుంటున్నాం కదా, అలా మళ్ళీ 14th అయితే శివ మూవీ మళ్ళీ డాల్బీ అట్మాస్ఫియర్తో మంచిగా వచ్చేస్తుంది, 4K విజువల్తో అన్నట్టుగా చెప్పారు. ఐఎమ్ ఆల్సో వెయిటింగ్. నేను కూడా ఫుల్ సినిమా చూడలేదు, చూద్దాం అనుకుంటున్నాను. మీరు కూడా చూడాలనుకుంటే చూసేసేయండి. మన ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే యాజ్ యూజువల్ మన సుమన్ శెట్టి ద టాప్లో ఉన్నాడు. నిజంగా ఆయన ఆడే ఆట ఫస్ట్ 2 వీక్స్లో అనుకున్నారు కదా, అసలు సుమన్ శెట్టి గారు కనిపించట్లేదు, సినిమాల్లో మాత్రమేనా ఆయన పండించేది కామెడీ, ఇక్కడ కాదా లైవ్లో చేయలేరా అన్నట్టు మాట్లాడుకున్నాము. బట్ ఇప్పుడు దానికి రివర్స్గా విభిన్నంగా తయారయ్యారు సుమన్ శెట్టి గారు. నిజం చెప్పాలంటే ఆడియన్స్ పోల్లో అక్కడ ఉన్న ఆడియన్స్ వేసిన ఓట్స్ థమ్స్ అప్ అంటే 100% వేసారండి. ఫస్ట్ టైం అసలు. అంతకుముందు అయితే ఇమాన్యుయల్కి వేశారు, బట్ ఇక్కడ సుమన్ శెట్టి అంటే ఇమాన్యుయల్ కన్నా ఒక అడుగు ఎక్కేసాడని చెప్పొచ్చు. సూపర్. అసలు నాకు కూడా చాలా నచ్చిన ప్లేయర్ అండ్ కంటెస్టెంట్ అయిపోయారు సుమన్ శెట్టి గారు. పర్సనల్గా కూడా ఆయన చాలా మంచి వ్యక్తి, మనం చూస్తున్నాం, ఎవరిని హర్ట్ చేయరు. సో ఆయనకి ఒక పవర్ ఇచ్చారు. హర్ట్ చేయరు అని ఎందుకు అన్నానంటే ఇప్పుడే వినొచ్చు మీరు. ఆయనకు ఒక పవర్ ఇచ్చారనమాట. ఆయనకు కావలసిన ఏమంటారు నెక్స్ట్ వీక్స్కి అతను డైరెక్ట్గా కంటెండర్ అయిపోతారు అన్నప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. కానీ భరణి గారికి ఫ్యామిలీ వీక్ లేకుండా ఉంటుంది అని చెప్పారు. దానికి సుమన్ శెట్టి వితిన్ నో సెకండ్ నో అని చెప్పేశాడు. నేను ఆడి గెలుచుకుంటానండి, అతనికి ఫ్యామిలీ వీక్ కావాలి అని చెప్పాడు. మళ్ళీ ఇంకొక మెట్టు ఎక్కేశాడని చెప్పొచ్చు. తర్వాత ఇమాన్యుయల్కి పిలిచారు, డెన్లోకి పిలిచారు. ఇక్కడ సుమన్ శెట్టిని ఇక్కడే అడిగారు, బట్ ఇమాన్యుయల్ని మాత్రం గార్డెన్ ఏరియాలోకి పిలిచారు, అంటే డెన్ అని పిలిచారు. పిలిచిన తర్వాత ఆయన గర్ల్ ఫ్రెండ్ వాయిస్ వినిపించే అవకాశం దొరికిందంటే ఇప్పుడు ఎవరెవరైతే టాప్లో ఉన్న 6 మెంబర్స్కి వచ్చిందనమాట పవర్. ట్విస్టులు కూడా పెట్టారు, బిగ్ బాస్ సంగతి తెలిసిందే కదా. సో అలానే ఇమాన్యుయల్కి కూడా పిలిచారు కదా. పిలిచిన తర్వాత ఇమాన్యుయల్ని అడిగారు, నీ గర్ల్ ఫ్రెండ్ వాయిస్ ఉంది, ఆ వాయిస్ నీకు కావాలి అంటే గౌరవ్ తన ఇమ్యూనిటీ ఏదైతే తనకు వచ్చిన పవర్ ఏదైతే ఉందో పవరాస్త్ర, దాన్ని త్యాగం చేయాలి. తనకు వచ్చిన పవర్ ఏంటి, తనకి ఏదైనా డౌట్ వచ్చినప్పుడు బిగ్ బాస్కి నేరుగా అడిగే పవర్ అది. దానికి చెప్పంగానే ఇమాన్యుయల్ ఎలా మాట్లాడాడంటే నాకే షాక్ అనిపించింది. ఇమాన్యుయల్ ఇప్పుడు అనిపించిందా మీకు ఇమాన్యుయల్ సేఫ్ గేమ్ ఆడుతున్నాడు? ఇప్పుడు అనిపించే ఉంటుంది మీకు. ఎందుకు అంటే ఇమాన్యుయల్ తనకు వచ్చిన పవర్ ఏంటనేది తనకి గౌరవ్కి అర్థం కాలేదు. సో అది ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. నిజం చెప్పాలంటే అసలు ఇమాన్యుయల్కి అర్థం కాలేదు అనొచ్చు. అంటే తనకు వచ్చే డౌట్ ఏదైనా ఉంటే అది బిగ్ బాస్ని అడగాలి అంటే నాగార్జున గారు చెప్పారు, అదేం లేదు, మీ అందరికీ ఎవరికైనా బిగ్ బాస్తో నేరుగా మాట్లాడే అవకాశం ఉందా, ఏదైనా అడిగే అవకాశం ఉందా, లేదు కదా. కానీ గౌరవ్కి ఆ అవకాశం ఉంది, అది తనకిచ్చే ఏమంటారు పవర్ అస్త్ర. అంటే తినేమనుకున్నాడంటే అబ్బాయికి లాంగ్వేజ్ రాదు కాబట్టి తనకి ఏమైనా మధ్యలో డౌట్ వస్తే అడగాలి అని అనుకున్నాడని నాకు అనిపించింది. ఇమాన్యుయల్ నిజం చెప్పాలంటే గౌరవ్కి కాదు, ఇమాన్యుయల్కి అర్థం కాలేదనేది నెక్స్ట్ నేను చెప్తా చూడండి. సో గౌరవ్ ఇమ్యూనిటీ అదే తన పవర్ని తీసేసి తన గర్ల్ ఫ్రెండ్ జస్ట్ ఒక 4 లైన్స్ అండి, హాయ్ కన్నా ఎలా ఉన్నామో, మనం లేట్ నైట్స్ మిస్ అవుతున్నాను, తండూరి చాయ్ మిస్ అవుతున్నాను, నిన్ను మిస్ అవుతున్నాను, బట్ ఇలా దూరంగా ఉండడం వల్ల ఇంకా దగ్గర అయ్యాము, మనుషులు దూరంగా ఉన్నాం కాబట్టి మనసులు దగ్గరగానే ఉన్నాయి. యాజ్ యూజువల్ ఎవరైనా సరే దూరంగా ఉన్నప్పుడు చెప్పిన ఒక 4 మాటలు ఇవి. బట్ నైస్, బాగానే చెప్పారు, బాగానే ఉంది. బట్ ఇమాన్యుయల్కి అంత అవసరం లేదనిపించింది నాకు. ఎందుకు అంటే తను చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్ అండ్ వెల్ మెచ్యూర్డ్. తనకి తెలుసు ఎక్కడ తగ్గాలి ఎక్కడ నెగ్గాలి కూడా తెలుసు. అలాంటి ఒక కంటెస్టెంట్ ఈ స్టేజ్లో నెక్స్ట్ వచ్చేది ఫ్యామిలీ వీక్ కదా, ఫ్యామిలీ వీక్ వచ్చేస్తుంది కాబట్టి ఇప్పుడు ఈ 4 పదాల కోసం లేదా 4 లైన్స్ కోసం ఒకరి పవర్ తీసేయడం ఎంతవరకు కరెక్ట్?
అది అంత అవసరం లేదు, తన పవర్ తీసి మరి నాలుగు పదాలు వినవలసినంత అవసరం లేదు అనిపించింది నాకు. నిజం చెప్పాలంటే మీరేమన్నా అనుకోండి, ఇమ్మాన్యుయల్ చేసింది 100కి 100 200% తప్పు అని నేను అంట. ఎవరైనా ఏమన్నా అనుకోండి, హీఈస్ నాట్ కరెక్ట్, హీఈస్ అంటే సెల్ఫిష్ అని చెప్తారు. కరెక్ట్గా సెల్ఫిషే, తన వైపే ఆలోచిస్తాడు. ఏదైనా సరే తన దాకా వస్తే మాత్రం ఎదురుగా ఎవరున్నా సరే నో, అంతే. అంటే ఇక్కడ సుమన్ శెట్టి గారి ప్లేస్లో ఉండున్నా కూడా అది చేసేవాడో కాదో నాకు డౌట్ వస్తుంది. అసలు నాకు నచ్చలే ఈ టైంలో మాత్రం ఇమాన్యుయల్ అస్సలు నచ్చలే. సో వెళ్ళిపోయిన తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ వచ్చింది తనుజకి ఏంటంటే వాళ్ళ సిస్టర్ పెళ్ళి అంట, మరి అక్కుచేలో నాకు తెలియదు. సిస్టర్ పెళ్ళి నీకు తెలుసా అంటే 2 వీక్స్లో పెళ్ళి అంట. తన వాయిస్ నోట్ నీకు రావాలి అంటే సీజన్ అయ్యేంత వరకు కళ్యాణ్ ఇమ్యూనిటీ పోతుంది, అంటే నామినేషన్లో ఉంటాడనేసి అనగానే తనుజ నో చెప్పేసింది. ఎవరు ఒప్పుకోరు. ఒకవేళ తను ఎస్ అన్నా కూడా బయట తను రాంగ్గా పోర్ట్రే అయిపోతుందని తనకు బాగా తెలుసు. సో ఇమ్మీడియట్గా నో చెప్పేసింది. నో చెప్పిన తర్వాత పంపించిన తర్వాత ఇప్పుడు కళ్యాణ్ని పిలిచారు. కళ్యాణ్ని పిలిచిన తర్వాత ఏమన్నారంటే, నువ్వు అడిగావు కదా బిగ్ బాస్ని నాకు చికెన్ మటన్ కావాలని, సో నీకు చికెన్ మటన్ నాన్ స్టాప్గా వీక్ వచ్చేస్తూ ఉంటుంది. కానీ తను థ్యాంక్ యూ సార్ అనే లోపు, కానీ నీకు అది కావాలి అంటే నిఖిల్ని 2 వీక్స్ నువ్వు నేరుగా నామినేట్ చేయాలి అని అన్నారు. అనగానే కళ్యాణ్ నెక్స్ట్ నామినేషన్లో నేను నిఖిల్నే నామినేట్ చేయాలనుకుంటున్నాను, కానీ ఈ విధంగా అయితే కాదు, వద్దు సార్ అన్నాడు. అదేంటి కళ్యాణ్, నీకు చికెన్ మటన్ నాన్ స్టాప్గా వస్తుంది అన్నా కూడా నో సార్, వద్దు సార్, నేను మామూలుగానే ఆడి గెలుచుకుంటా, నాకు వద్దు అన్నాడు. సరే అయితే అని చెప్పి ఇంకొక మాట చెప్పారు. ఏంటి అంటే కళ్యాణ్ 2 వీక్స్ నేరుగా నామినేట్ అయితే తనుజకి రావాల్సిన ఒక ప్రెషియస్ గిఫ్ట్ వస్తుంది ఫ్యామిలీ నుంచి అన్నారు. అనగానే కళ్యాణ్ జస్ట్ ఒక సెకండ్ ఆలోచించి ఓకే సార్ అన్నాడు. అదేంటి నిఖిల్కి నామినేట్ చేసి నువ్వు చికెన్ తీసుకో మటన్ తీసుకో అంటే వద్దన్నావు, నువ్వు నామినేట్ చేసుకొని తనుజకి ఏదో ఇవ్వాలంటే ఎస్ అంటున్నావు, ఏంటి సేఫ్ గేమ్ అన్నట్టుగా అంటే, లేదు నేను ఆడి గెలవగలను, నన్ను నేను గెలిపించుకోగలను, ఈరోజు నేను నామినేషన్లో ఉండను అని చెప్పినా కూడా నెక్స్ట్ ఎవరో ఒకరు నామినేట్ చేస్తారు. నిజమే కదా, ఇప్పుడు ఇతను తినగా నేరుగా నామినేట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎవ్రీ వీక్ ఇతను మంచి కంటెస్టెంట్ కాబట్టి, మంచిగా ఆడతాడు కాబట్టి ఖచ్చితంగా ఈయనని నామినేట్ చేస్తారు. ఎందుకంటే మనం చూసాం నిన్న ఆడిన టాస్క్లో ఫస్ట్ స్టార్టింగ్లోనే కళ్యాణ్నే తీసేశారు కదా, అలా నామినేట్ చేయకుండా ఉండరు కదా. తను ఎవరికి త్యాగం చేయట్లేదు, తనేమి ఈ త్యాగశీలని బోర్డు వేసుకోవాలని అనుకోవట్లేదు. అతను కరెక్ట్గానే ఆలోచించాడు. నేను 2 వీక్స్ నామినేట్ అయితే ఒకరికి ఏదో వస్తుందంటే ఓకే ఐ విల్ గో అన్నాడు, కరెక్ట్గానే చెప్పాడు. వెంటనే మళ్ళీ తనుజని పిలిచి ఇలాగా నీకోసం త్యాగం చేయాలనుకుంటున్నాడు అంటే తనుజ ఒకసారి కావాలి ఎస్ అంటుంది, నో అంటుంది, ఎస్ అంటుంది అంటే తనకు భయం వేస్తుంది. ఇక్కడ ఇతను త్యాగం చేసిన వాళ్ళలాగా నాకు త్యాగం చేసిన వాళ్ళలాగా మిగిలిపోతాడు, నేను డౌన్ అయిపోతాను అన్న దృష్టిలో తనుజ అక్కడ డబుల్ గేమ్ అన్నంటే గట్టిగా అడగలేకపోతుంది, తనకు కావాలి కానీ వద్దు, అలా ఉంది తనుజ సిచ్యువేషను. ఇక్కడ కళ్యాణే ద బెస్ట్ అని చెప్తాను నేను. తనుజ తన త్యాగం తీసుకోలేదు అంటే నేను దాన్ని పెద్దగా కన్సిడర్ చేయను, ఎందుకంటే తను కావాలనంది మళ్ళీ వెంటనే వద్దనంది, మళ్ళీ అలా ఉన్న తర్వాత స్ట్రాంగ్గా ఉండాలి, యాడ్ అవ్వకూడదు. దట్ ఈస్ కాల్డ్ స్పోర్టివ్. దాన్ని నేను స్పోర్టివ్నెస్ అంట. ప్రతి దానికి ఏడ్చుకుంటూ పెడబొబ్బులు పెట్టుకుంటూ ఏంది చిరాగ్గా, ఆ ఏడుపుకి వాల్యూ లేకుండా పోతుంది. నేను ఎమోషనల్ అవుతాను, నేను ఏడుస్తా, బట్ స్టిల్ దానికి ఒక వాల్యూ ఉండాలి. ఎక్కడ ఏడవాలో అక్కడే ఏడవాలి, ఎక్కడ నవ్వాలి అక్కడ నవ్వాలి. చావు దగ్గరికి వెళ్ళి నవ్వడం, ఏమంటారు నవ్వే దగ్గరికి వెళ్ళి ఆడవటం చేస్తే పిచ్చోళ్ళు అంటారు, లేకపోతే చిరాకు అనిపిస్తుంది. అలా అనిపిస్తుంది నాకైతే ప్రతి చిన్న విషయానికి ఏడుస్తూ ఉంటే. సో తను ఏడుచుకుంటూ వచ్చినా కూడా ఫ్యామిలీ అంతా కంటెస్టెంట్స్ కూడా ఏంటి అన్నట్టుగానే చూశారు ప్రతి దానికి ఆడవడం. సో ఆ తర్వాత రీతుని పిలిచారు. రీతుని పిలిచిన తర్వాత ఏంటంటే వాళ్ళ డాడీ షర్ట్ నీకు కావాలంటే సంజన గారి శారీస్ మొత్తం పెట్టేయాలన్నారు. ఆ అమ్మాయి మాత్రం నాకు మా నాన్న షర్టే కావాలంది. ఏమమ్మా సంజన అంటే నా హెయిర్ ఆల్రెడీ ఆమె కోసం సార్, నిజమే హెయిర్ ఆల్రెడీ సాక్రిఫైస్ చేసింది చాలు, డ్రెస్సులు అన్నీ అని అనలేదు కదా, శారీలు మాత్రమే అన్నారు. ఆమె డ్రెస్సులు వేసుకోవచ్చు, గాగ్రాస్ వేసుకోవచ్చు, అన్నీ వేసుకుంటున్నారు ఆవిడ, నో ప్రాబ్లం, నాకైతే పెద్దగా ఇది అనిపించలేదు. అండ్ ఇప్పుడు డెమాన్ ఫోటో అడిగింది ఆ పిల్ల, ఫోటో లేదు షర్ట్ వచ్చింది కాబట్టి ఇచ్చేశారు. ఇప్పుడు డెమాన్ పవన్ని పిలిచారు. పిలిచిన తర్వాత నీ ఫ్యామిలీ ఫోటో కావాలా అని అడిగారు.
కావాలి అంటే రీతు ఫ్యామిలీ ఫోటో రాదు, నీకు కావాలి అంటే తనకి రాదు, తనది కావాలంటే నీది రాదు అన్నారు. డెమోన్ ఖచ్చితంగా రీతుకి ఇవ్వాలనుకుంటాడు, ఎందుకంటే ఆల్రెడీ తను లోలో ఉందన్న విషయం డెమోన్కి తెలుసు కాబట్టి తను ఈజీగా సాక్రిఫైస్ చేసేసాడు. అది అబ్బాయి ఎప్పుడు కూడాను చేయడానికే ట్రై చేస్తాడు కాబట్టి తన మార్క్ని తను నిలబెట్టుకున్నాడని చెప్పొచ్చు డెమాన్ పవన్. ఎస్, ఈరోజు ఆడిన వాళ్ళందరిలో లైక్ ఇప్పుడు జరిగిన సిచ్యువేషన్లో చేసిన వాళ్ళందరిలో నాకు ద బెస్ట్ సుమన్ శెట్టి అని అనిపించింది. నేనైతే సుమన్ శెట్టికి హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను. అండ్ కళ్యాణ్కి అవకాశం వచ్చినా కూడా నిఖిల్ని చేయకుండా తనకి తాను అవుతానేమో కానీ నిఖిల్ని చెయ్యను అన్నాడు. అది ద బెస్ట్ అనిపించింది. నాగార్జున గారు ఇక్కడికి వచ్చిన తర్వాత రివీల్ చేయడం జరిగింది ఏంటంటే ఇమాన్యుయల్ గౌరవ్ పవర్ని తీసేసుకున్నాడు అన్నంగానే గౌరవ్ ఫ్యూజులు ఎగిరిపోయాయి అన్నమాట, మామూలుగా కాదు. వెంటనే గౌరవ్ అయితే చాలా అంటే చాలా బాధపడ్డాడు నిజంగా. అసలు ఇమాన్యుయల్ దగ్గరకు వచ్చి గౌరవ్ మాట్లాడాడు కూడా, అలా ఎలా తీసేస్తావు, ఒక ఫోర్ లైన్స్ వాయిస్ నోట్ కోసం నా పవర్ ఎలా తీసేస్తావు అంటే ఇమాన్యుయల్ అడగడం జరిగింది. నాకు తెలిసి మధ్యలో కళ్యాణ్ ఉన్నాడు, నీకు అసలు దాని వాల్యూ తెలుసా అన్నట్టుగా. గౌరవ్ చాలా అంటే చాలా ఇప్పుడు అర్థమవుతుంది గౌరవ్ ఎంత క్లియర్గా ఉన్నాడు. అబ్బాయికి లాంగ్వేజ్ మాత్రమే రాదు. నిజం చెప్పాలంటే మా ఇంట్లో మా మమ్మీకి చాలా ఇష్టమైన కంటెస్టెంట్ గౌరవ్. అబ్బాయి లాంగ్వేజ్ రాకుండానే ఇంత బాగా ఆడుతున్నాడు, లాంగ్వేజ్ వచ్చి ఉంటే మామూలుగా ఉండేది కాదు అని చెప్పి మా మమ్మీ గౌరవ్ మాటలు వినడానికి సిద్ధంగా ఉంటారు. ఆమెకి ఇంగ్లీష్ కూడా రాదు పాపం, కానీ ఆయన మాట్లాడే ప్రతిదీ ఈమెకు అర్థమవుతుందంటే హీస్ కరెక్ట్ అన్నట్టు. సో గౌరవ్ పవర్ పోయినప్పుడు తను చెప్పాడు, అది బిగ్ బాస్ని డౌట్ అడగడం అంటే రోజు ప్రతి దాంట్లోని డౌట్లు అడగడం కాదు, టాప్ 5లోకి వచ్చిన తర్వాత నేను ఎటు సెలెక్ట్ చేసుకోవాలి, అటు వెళ్ళాలా ఇటు వెళ్ళాలా, లైక్ మనీ వస్తుంది కదా ఆ టైంలో ఇటు వెళ్ళమంటారా అటు వెళ్ళమంటారా, ఈ బ్రీఫ్ కేస్ తీసుకోనా ఆ బ్రీఫ్ కేస్ తీసుకోనా అనే చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది చూడండి. అలాంటప్పుడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, అలాంటప్పుడు నేను బిగ్ బాస్ అడగడానికి నేను పెట్టుకున్న పవర్ అది ప్రతిదానికి చిన్న చిన్న డౌట్స్ అడగడానికి కాదు, ఎలిమినేషన్కి నామినేషన్స్కి లేదా ఆట ఆడేటప్పుడు అడిగే డౌట్ కాదు బ్రో, అది చాలా పెద్ద పెద్ద పవరు అని చెప్పంగానే నిజంగా హ్యాట్స్ ఆఫ్ గౌరవ్ అనిపించింది నాకు. నిజం చెప్పాలంటే ఇమ్మాన్యుయల్కి నోట మాట రాలేదు, ఏం చెప్పాలో అర్థం కాలేదు. ఇప్పుడు మీకు అర్థమైందా అసలు ఇమ్మాన్యుయల్కి అసలు ఏం అర్థం కాలేదని? ఆయన ఆడే టాస్కులు బాగానే ఉంటాయి, మాట్లాడే మాట బాగానే ఉంటుంది, గేమ్స్ అన్నీ బాగానే ఉంటుంది, బట్ ఈ పవర్ ఏంటి అనేది గౌరవ్కి అర్థమైనట్టు నాకు తెలిసి ఎవరికి అర్థం కాలేదని అనిపిస్తుంది. ఇవాళ చెప్పిన తర్వాత చాలామంది ఆడియన్స్కి కూడా దాని పవర్ ఏంటి అనేది ఇప్పుడు అర్థమై ఉంటుందని నాకు అనిపిస్తుంది. మరి మీరేమంటారో చెప్పండి. అండ్ సేవింగ్స్లో మన కళ్యాణ్ ఫస్ట్ సేవ్ అయిపోయాడు, ఇవాళ ఇంకా 4 ఉన్నారు సేవింగ్స్లో. కానీ రామ్ రాథోడ్ ఎందుకు ఇలా చేశాడు నాకు అర్థం కాలేదు. రామ్ రాథోడ్ అసలు ఇలాంటి డెసిషన్ అంటే ప్రోమోలో చూసా, బట్ జస్ట్ అక్కడి దాకా వెళ్ళి వచ్చేస్తారు, హౌస్ మేట్స్ వెళ్ళనివ్వరు, లేదా నాగార్జున గారే గట్టిగా చెప్పి కూర్చోపెడతారు అని నేను అనుకున్నా. బట్ రామ్ రాథోడు ఉండలేకపోయాడు. నిజం చెప్పాలంటే ఎవరు కొట్లాటల్లో వాళ్ళు ఉండిపోయి, ఎవరు టాస్కుల్లో వాళ్ళు ఉండిపోయి, ఎవరి స్ట్రాటజీస్లో వాళ్ళు ఉండిపోయి నిజంగా రామ్ రాథోడ్ని ఎవరు పట్టించుకోలేదా? అండ్ ప్రతిదానికి నువ్వు మధ్యలో దూరుతున్నావు, మధ్యలో వస్తున్నావు అనే మాటకి తనేమన్నా ఫీల్ అయ్యాడా అని నాకు అనిపిస్తుంది. కాకపోతే సెకండ్ వీక్ నుంచి కూడా రామ్ రాథోడ్ నాకు ఒంటరిగా అనిపిస్తుంది, నాకు ఇంటోళ్ళు గుర్తొస్తున్నారు, హోమ్ సిక్ అనేసి అంటున్నాడు. సో తను వెళ్ళిపోతాను అని చెప్పి బయటకు వచ్చేయడం జరిగింది. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఎవరెవరికి రామ్ రాథోడ్ బయటికి వెళ్ళిపోతే ఓకే అన్నప్పుడు మ్యాక్సిమం 6 మెంబర్స్ అట్లా లిఫ్ట్ చేశారు. అందులో రీతు, నిఖిల్, ఇటు తనుజ వీళ్ళంతా చేయలేపారు. అండ్ వెళ్ళిపోయేటప్పుడు మళ్ళీ దగ్గరికి వెళ్ళి ఎందుకు ఉండు అంటున్నారు నాకు అర్థం కాదు. వెళ్ళిపోతే బాగుంటాడని చేతులు ఎత్తిన వాళ్ళు వీళ్ళే, మళ్ళీ వెళ్ళిపోతా అని వెళ్తున్నప్పుడు వచ్చి ఆగు అనేవాళ్ళు వీళ్ళే. నాకు ఇదే అర్థం కాదు. తనుజ నాకు ప్రతిసారి ఈ పిల్లే కనిపిస్తుంది ఎందుకో. నాకు ఫస్ట్ టైం తనే వెళ్ళిపోతే హ్యాపీగా ఉంటాడు రీతు అనేసి చెప్పారు, మళ్ళీ వెళ్ళిపోయి ఏం మాట్లాడుతున్నావురా ముందే చెప్పుకోవాలి కదా. చేయి ఎత్తకుండానే వాళ్ళు యునానిమస్గా లేదు ఉండాలి, మేము చూసుకుంటాము, ఏం కాదు, మధ్యలోకి రా, మధ్యలోకి వచ్చి కూర్చో అని చెప్పి
కూర్చోపెట్టుకొని అబ్బాయికి కాస్త కంఫర్ట్ని ఇస్తే బాగుండు అని నేను అనుకుంటున్నాను. అండ్ భరణి గారు కూడా అప్పుడు ఎంత సపోర్టివ్గా ఉండేవారో అది తగ్గింది అనిపిస్తుంది నిజంగానే. ఈ దివ్య అండ్ తనుజ కొట్లాటల్లో రామ్ రాథోడ్ కొంచెం పక్కకి జరిగాడు. వాళ్ళ మధ్యలో ఉండేవాడు నిజం చెప్పాలంటే. భరణి గారు, సుమన్ శెట్టి వీళ్ళ మధ్యలో ఉండేవాడు. సో అది లోన్లీగా ఫీల్ అవుతున్నాడు అని నాకు కూడా అనిపించింది. చూద్దాం, బయటకైతే వచ్చేసాడు. నేను అనుకోకుండా ఇవాళే వాళ్ళ హోమ్ టూర్ చూసినప్పుడు వాళ్ళ అమ్మోళ్ళు కప్పు గెలుచుకొని రావాలి అన్నట్టుగా మాట్లాడారు. అది మేబీ ఫస్ట్ సెకండ్ వీక్ అయి ఉంటుంది. బట్ ఇప్పుడు ఆల్రెడీ 1 month అయిపోయింది కాబట్టి మేబీ వాళ్ళు కూడా మిస్ అవుతున్నారేమో. ఓకే, గుడ్. బట్ రేపు ఎలిమినేషన్ ఉంటుందా లేదా చూడాలి. ఒకవేళ ఎలిమినేషన్ నుంచి సేవ్ అయినట్టయితే సాయి సేవ్ అయ్యాడని అనుకోవాలి. మేబీ సాయి లీస్ట్లో ఉన్నాడు నాకు తెలిసి. సో ఇది ఇవాల్టి జర్నీ. మరి మీకేమనిపించిందో చెప్పండి. నాకైతే ప్రతిదీ ఫ్లిప్పింగ్ లాగా అనిపిస్తుంది. అండ్ బిగ్ బాస్ పెట్టిన ట్విస్టులలో ఇమాన్యుయల్ చేసింది అయితే నాకు అస్సలు నచ్చలేదు. చాలా సెల్ఫిష్గా అనిపించింది. అది మరీ అంత ఇంపార్టెంట్ కాదు కదా నెక్స్ట్ ఫ్యామిలీ వీక్ ఉంటుండగా. మరి మీరేమంటారో చెప్పండి. థ్యాంక్ యూ. అండ్ ప్లీజ్ సపోర్ట్ చేయొచ్చు కదా నన్ను, కాస్త సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ రీసెంట్గా నా ఛానల్ మానిటైజ్ అయింది కాబట్టి మీ సపోర్ట్ ఇంకా నాకు అవసరం. థ్యాంక్ యూ సో మచ్.